హలో గాయ్స్, ఫిష్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడైతే చూపిస్తాను. మంచిగా జ్యూసీగా టేస్టీగా స్పైసీగా ఉండే ఫిష్ ఫ్రై చూసేద్దాం. రీసెంట్ గా నేను మా ఊరు వెళ్ళినప్పుడు మంచి చెరువు చేపలు అయితే తీసుకొని వచ్చుకున్నాను. ఈ వెరైటీ చేపలో అయితే ఎక్కువ ముళ్ళులు ఉండవు, ఓన్లీ మిడిల్ ముళ్ళే ఉంటుంది. సో ఫిష్ ఫ్రైకి అయితే చాలా బాగుంటుందని చెప్పారు మా అమ్మ. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కారం ఒక 3 స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు, ఒక 4 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రై కి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ రెండుగా చీల్చుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు, కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకొని ఒక పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా బాగా కలిసాక లెమన్ అయితే పిండుకుంటున్నాను. ఒక ఫుల్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను కరివేపాకు, కొత్తిమీర అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఫిష్ ఫ్రై. లెమన్ యాడ్ చేసినందువల్ల మనం వేసుకున్న కారం, ఉప్పు అన్ని కూడా ముక్కకి బాగా పడతాయి. ఫిష్ ముక్కకి అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫిష్ ని యాడ్ చేసేసుకుందాము. పీసెస్ కి బాగా పట్టేలాగా అయితే మసాజ్ చేసుకోవాలి మంచిగా, ఈచ్ అండ్ ఎవ్రీ పీస్. ఈ ఫిష్ వెరైటీ అయితే నేను మర్చిపోయాను, కనుక్కొని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. ఇలా బాగా మసాజ్ అయితే చేసుకోవాలి పీసెస్. అప్పుడే మనం యాడ్ చేసుకున్న ఈ మసాలా మొత్తం పీసెస్ కి బాగా పడుతుంది. ఇలా బాగా కలుపుకొని ఒక 2 to 3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. నేనైతే మార్నింగే మ్యారినేట్ చేసేసి పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ కి బాగా టేస్ట్ వస్తాయి ఫ్రై చేసుకుంటే. సో చాలా బాగా అయితే మ్యారినేట్ అయింది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. తవా ఫ్రై అయితే చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా షాలో ఫ్రై అయితే చేస్తున్నాను. ఫిష్ డీప్ ఫ్రై చేయాలంటే నాకు కొంచెం భయం, ఎందుకంటే అవి పేలుతాయి కాబట్టి. సో ఇలా మంచిగా రెండు వైపులా బాగా కాల్చుకొని షాలో ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. సో ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత మంచిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని, ఇంతే గాయ్స్, ఎలాంటి మసాలాస్ యూస్ చేయకుండా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక మంచి సింపుల్ అండ్ క్విక్ స్టార్టర్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలా ఫిష్ ఫ్రై ట్రై చేయండి. ఎలా వచ్చింది అని కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.